హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. మేము తిరుపతి వెళ్తున్నామండి. ఫ్లైట్ జర్నీ వచ్చేసాం మన ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నాకు ఈ ఎయిర్పోర్ట్లో అడుగు పెడుతుంటే నేనేంటో దుబాయ్లో అడుగు పెట్టానా అని అనిపిస్తుంటుంది. ఎంత అందంగా ఉంటుందండి మన ఎయిర్పోర్టు. చాలా విశాలంగా, ఇంకా దాన్ని బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఒక కొత్తదనం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా 2 hours బిఫోర్ బోర్డింగ్ పాస్ తీసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చాయి. మా హస్బెండ్ అదే గోల పెట్టి మొత్తానికి ముందుగానే తీసుకొని వెళ్ళారు. విండో షాపింగ్ చేయడం నాకు చాలా సరదా. మా హస్బెండ్కి ఆ విషయంలో అతనికి అస్సలు నచ్చదు. కానీ ఏదో ఒక షాపింగ్ చేస్తాం, ఏదో ఒకటి అయితే కొంటాను. ముందు వాచెస్ కొనుక్కుందామని వెళ్ళాము, కపుల్ వాచెస్ అని. కానీ బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే లేవు. సో అక్కడి నుంచి బయటకు వచ్చేసి స్నాక్స్ అవి తీసుకొని కాఫీ తాగి ఇంకా మా గేట్ దగ్గరికి వెళ్ళడానికి దారిలో ఇవన్నీ చూసుకుంటూ అలాగా మా గేట్ దగ్గరికి అయితే వచ్చాము. మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు అయితే తనకు ఆకలే వేయదు. టైంకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయితే చెయ్యరు. కానీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం టైం టు టైం అన్నీ అందాలి. ఆకలిస్తుందంట ఒక పక్క. ఎక్కడ ఫుడ్ కోర్ట్లో ఎక్కడ తిందామన్నా చాలా క్యూ ఉంది. ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళ సంఖ్య అయితే చాలా పెరిగింది. సో రైల్వే స్టేషన్ లాగే ఉంటుందండి ఎయిర్పోర్ట్ కూడా. ఇంకా మా ఇండిగో ఫ్లైట్ అయితే వెయిట్ చేస్తుంది మా కోసం. క్యూలో ఇలా నించున్నాము. నాకు అనిపించింది మన కంట్రీ కూడా డెవలప్డ్ కంట్రీలోకి చేరిపోతుంది అని. ఇలా మేము ఫ్లైట్ అయితే ఎక్కాము. మా హస్బెండ్కి అయితే స్టార్ట్ అయింది భయము. రన్వేలో ఇండిగో ఇలా స్లోగా వెళ్తుంది. ఇంకా అది నెమ్మదిగా స్పీడ్ పికప్ చేసుకొని చాలా హై స్పీడ్లో టేక్ ఆఫ్ అవుతే తీసుకుంటుంది. ఆ టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు కొంచెం అందరికీ భయం ఉంటుందిలేండి. ఫస్ట్లో కూడా నేను చాలా భయపడేదాన్ని. తర్వాత కొంచెం భయం అయితే తగ్గింది. ఇది మన హైదరాబాద్ సిటీ. ఇంకా ఇలాగా ఇండిగో దూసుకుపోతుంది ఆకాశంలోకి. క్లౌడ్స్ చూడండి ఎంత బ్రైట్గా ఉన్నాయో. ఎప్పుడు నాకెందుకో లక్కీ మాట ఈ విషయంలో, విండో సీటే దొరుకుతుంది. బాగా దాహంగా ఉంది అని అన్నాను. ఆ బటన్ నొక్కు, వాళ్ళు వస్తారు, నీకేం కావాలో అడిగితే ఇస్తారు అని అన్నారు. సో వాటర్ కావాలని అడిగితే ఒకటి తెచ్చిచ్చారు. ఇన్నిసార్లు ఫ్లైట్ జర్నీ చేస్తావు, ఏ బటన్ ఎక్కడ నొక్కాలో కూడా తెలీదా నీకు అని సెటైర్లు వేశారు. ఇది తిరుపతి టౌన్ అండి, ల్యాండ్ అవుతుంది. సో ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా మనకి కొంచెం భయం వేస్తుంటుంది. ఆ స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. వాళ్ళు బ్రేక్స్ వేస్తూ ఉంటారు. ఇంకా ఈయన ముద్రాస్ అన్నీ స్టార్ట్ చేశారు. నేను ఎగతాళి చేస్తున్నాను. ఎందుకు అలా ముద్రాస్ వేస్తున్నారు అంటే, పైలట్ మైండ్ అంతా నా కంట్రోల్లో ఉంది అని జోక్ వేశారు. ఇంకా ఎయిర్ బస్ ఎక్కి ఇంకా ఇలాగా తిరుపతి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. బెల్ట్ దగ్గర నించొని తన ట్రాలీ తీసుకోవడానికి తను వెయిట్ చేస్తున్నాడు. ఇలా తిరుపతి ఎయిర్పోర్ట్ అండి, ఇది కూడా చాలా బాగా డెవలప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్స్ మీ భాను. థ్యాంక్ యూ సో మచ్.